హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే రాగి ఇడ్లీలు. రాగి ఇడ్లీలు చాలా హెల్దీ, పోషకాహారము, బరువు కూడా తగ్గుతారు. పిల్లలకు కూడా రోజు పెట్టిన చాలా మంచి ఫుడ్. ఎదిగే పిల్లలు కాబట్టి రోజు పెట్టినా పర్లేదు. చూడండి, ఒక కప్పు రాగులు తీసుకున్నాం. ఒక కప్పు రాగులు తీసుకుంటే అదే కప్ తోటి హాఫ్ కప్పు పప్పు తీసుకోవాలి. మినప్పప్పు, మినప గుళ్ళు ఉంటే మీ దగ్గర అవైనా సరే. చూడండి, 2-3 సార్లు కడుక్కోవాలండి. రాగుళ్ళల్లో చాలా డస్ట్ ఉంటుంది. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో చూపిస్తాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసి 4 గంటల నుంచి 6 గంటలు నాననివ్వాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టిన. చూడండి, తర్వాత మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ, లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్, ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. 8 గంటలు. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. చూడండి, తెల్లవారేసరికి ఎలా పులిసిందో, పైకి పొంగింది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయడం ఎందుకంటే అది ఆ ఇడ్లీ ఉడికిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా వస్తుంది ఆయిల్ వేసుకుంటే. లేదంటే వాటర్ తడుపుకున్నా సరిపోతుంది. తర్వాత వీటిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఈ ప్లేట్స్ దాంట్లో పెట్టుకొని, నేను ఇండక్షన్ మీద చేస్తున్నా కాబట్టి నాకు 10 నిమిషాలలో అయిపోయింది. మీరు స్టవ్ మీద అయితే 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఇడ్లీలు. ఇంతే అండి, చాలా సింపుల్, హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతే అండి. ఇది పల్లి చట్నీ, టమాటా చట్నీ దేంట్లో అయినా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.